జయసూర్య ఆర్ ఆజాద్ తన ప్రాణాలను ఫనంగా పెట్టి నటించిన సినిమా ది టాస్క్. అలాగే భీమ్ వంటి శాండల్వుడ్ చిత్రాల్లో నెగటివ్ పాత్రలో రాణించిన జయసూర్య ఆర్ ఆజాద్ ది టాస్క్ లో హీరోగా నటించడానికి చాలా సంవత్సరాలుగా సిద్ధమయ్యాడు. తన మొదటి సినిమాలోనే ఘోరమైన విన్యాసాలు చేయడం ద్వారా హీరో తన అంకిత భావాన్ని చూపించాడు. నిజమైన సంఘటన ఆధారంగా ఫేమ్ శివమొగ్గ దర్శకత్వం వహించిన ది టాస్క్ చిత్రంలో యాక్షన్ హీరో పాత్రలో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం జయసూర్య ಆರ್ ಆಜಾದ್ కు లభించింది. ಹಾಡಾಗಲೇ ನಿಮ್ಮ ಮನೆಗೆ ನುಗ್ಗಿ ನಿಮ್ಮ ಮಗಳನ್ನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಗಳು? ಅವ್ರು ಯಾರೋ ರ್ಯಾಂಡಮ್ ಕಿಡ್ನಾಪರ್ಸ್ ಅಲ್ಲ. ನಿಮ್ಗೆ ಯಾರ ಮೇಲೆ ಅದ್ರ ಅನುಮಾನ ಇದೆಯಾ? ఈ నెల 21న శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఈ చిత్రంలో శక్తివంతమైన స్క్రిప్ట్, కథనం మరియు ప్రజల దృష్టిని ఆకర్షించే శైలి ఉన్నాయి. రఘు శివమొగ్గ ఈ కథ చెప్పినప్పుడు ఇది ప్రజలకు చాలా కనెక్ట్ అవుతుందని నేను భావించాను. ಇವನು ವಿಷ್ಣು, ಇವನು ಕಂಠಿ. ఇది అనవసరమైన సన్నివేశాలు మరియు విషయాలతో నిండిలేదు. నిజమైన సంఘటనలో పాల్గొన్న వ్యక్తుల పేర్లను మేము వెల్లడించలేమని అన్నారు. ಕೊಲೆ ಆರೋಪಿಗಳಾಗಿ ಸ್ಪೆಷಲ್ ಹೋಮ್ಸ್ ಇರ್ತಾರೆ. ಇಷ್ಟು ಚಿಕ್ಕ ಹುಡುಗರಿಗೆ ಕೆಲಸನ ಒಪ್ಸಿದ್ದೀರಾ? ನಂಬೋದಾ ಸರ್ ಇವ್ರನ್ನ? నిజం చెప్పాలంటే సలగా మరియు భీమ్ సినిమాలో నా నటన సరిపోదు, రాలేదు. దీనికోసం నేను చాలా తిరిగాను కాబట్టి అతను దాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు మా నాన్న పెద్దవాడు. ఇలాంటి సంఘటనలను మనం వార్తల్లో చూసాం, విన్నాం. కానీ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ನಿಂಗೆ ಅವತ್ತೇ ಹೇಳಿದ್ದೀನಿ, ಆಗಿದ್ದಾಗೋಯ್ತು, ಅದ್ರ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡೋದು ಬಿಟ್ಬಿಡು ಅಂತ. ಅವಳು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಬೆಂಗಳೂರು ರೀಚ್ ಆಗಬಾರ್ದು. ఈ పరిస్థితుల్లో చిక్కుకున్న వారు చేసిన నేరాన్ని సమాజం ఎలా చూస్తుంది? శిక్ష అనుభవించిన తర్వాత కూడా తప్పు చేసిన వారిపై సమాజం, కుటుంబం ఎలా ప్రవర్తిస్తుంది అనేది వారి జీవితాలను నిర్ణయిస్తుంది. సమాజం ద్వారా అపవాదు ఎదుర్కొన్న వ్యక్తి తన ప్రతికూల ఇమేజ్ ను మార్చుకునే అవకాశం లభిస్తుంది. అడువే టోస్ట్ అని నటుడు జయసూర్య ఆర్ ఆజాద్ అన్నారు. ಮಂಜು, ಸಿರಿ ತಪ್ಪಿಸ್ಕೊಂಡ್ಲು. ಸಿರಿ ಎಲ್ಲಿದ್ಯಾ? ಹುಡುಗಿ ನನ್ನ ಹತ್ರ ಇದ್ದಾಳೆ. ಸರಿಯಾಗಿ ಲೋಕಾದ್ವಿ. ಹೋಗಿ, ನಮ್ಮವರೇ. ನಾನು ಬರ್ತಿದ್ದೇನೆ, ಆ ಹುಡುಗಿನ ನನಗೊಪ್ಸಿ. ఇందులోనే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా సన్నాహాలు అవసరం. నేను చాలా సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ ఈ చిత్రానికి అవసరమైన విధంగా గోపి మాస్టర్ దానిని నేర్చుకోవడంలో నాకు సహాయం చేశాడు. ನಿಮ್ಮ ಮಗಳು ಯಾರನ್ನಾದ್ರೂ ಇಷ್ಟಪಡ್ತೀಯಾಳ? ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮಾಡ್ತಿರ್ಲಿಲ್ಲ, ಏನೋ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗಿದ್ಲು ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಅವಳು ಏನ್ ಮಾಡ್ತಾಳೆ, ಏನ್ ನೋಡ್ತಾಳೆ, ಯಾರ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾಳೆ ಅಂತ ಗಮನ ಇಡಬೇಕಿತ್ತು ನೀನು. ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದ್ಲಾ? ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿತ್ತು ಸರ್. ಅಷ್ಟರಲ್ಲಿ ಅವನೊಬ್ಬ ಬಂದು ಸಿರಿನ್ ಕರ್ಕೊಂಡೋದ. ನನಗೆ ಯಾಕೋ ನಿಮ್ ಹುಡುಗರ ಮೇಲೆ ಡೌಟ್ ಬರ್ತಿದೆ. రీస్టన్స్ అర్జున్ మాస్టర్ ఇది సినిమాలో ఆయన చాలా వాస్తవిక విన్యాసాలు చేశారు. ఈ పాత్ర యొక్క హావభావాలను మరియు అలాంటి వ్యక్తులను నేను చూశాను. వారి గురించి తెలుసుకోవడానికి నేను చాలా పరిశోధన చేశాను. ఒక స్టంట్ సన్నివేశం షూటింగ్ లో నేను దాదాపు మరణం అంచున ఉన్న వంతెనపై స్టంట్ సన్నివేశం చాలా ప్రమాదకరం. కానీ నేను అటువంటి ప్రమాదకర సన్నివేశాలు చేయడానికి చాలా సిద్ధం చేసుకున్నందున ఈ సినిమా నిర్మాణంలో నాకు కష్టంగా ఏమీ అనిపించలేదు. ಕೇಸು ನನ್ನ ಟೇಬಲ್ ಬಂದಲೇ ಮುಗೀತು. ನಾಳೆಯ ಇಲ್ಲಿ ನಾನೇ ಜಡ್ಜು. ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಜಡ್ಜ್ಮೆಂಟ್. ಇದ್ಯಾವುದೋ ಹೊಸ ಪ್ರಾಬ್ಲಮ್ಮು? ಕೆಲಸ ಮುಗಿತಾ? ನಿಮಗೊಂದು ನಂಬರ್ ಮೆಸೇಜ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್, ಅದ್ರ ಕರೆಂಟ್ ಲೊಕೇಶನ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಕಳಿಸಿ. ಸಿರಿ ಸಿಗ್ತಾಳೆ. ಹಂದಿ ಹೊಡೆಯಕ್ಕೆ ಹೋದಾಗ ಮೊಲ ಸಿಕ್ಕರೆ ಬಿಡ್ತೀಯನೋ ನೀನು? నా పాత్ర కోసం నేను దాదాపు 10 కిలోల శరీర బరువు తగ్గానని చిత్రం హీరో జయసూర్య ఆర్ ఆజాద్ అన్నారు. ನನಗಿಲ್ಲಿ ಟೆನ್ಷನ್ ತಡ್ಕೊಳಕ್ಕಾಗ್ತಿಲ್ಲ. ಮಿಡಲ್ ಏಜ್ ಹಾಗೂ ಯಂಗ್ ಪೇಷನ್ಸ್ ಬೇಕು. ಇನ್ನು ಎಷ್ಟು ಜನ ಸಾಯಿಸ್ಬೇಕು ಅಂತಿದ್ಯಾ? ಟ್ರೈನ್ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಇರ್ಬೇಕು. ನಾನು ಈ ಹುಡುಗಿನ ಹೊಡೆಯಕ್ ಬಿಡಲ್ಲ. ಪಾಲ್ ಎರಡಾಗಿರ್ಬೋದು, ಆದ್ರೆ ಶಿಕಾರಿ ಹೊಡೆಯೋದು ಕನ್ಫರ್ಮ್. ದೇವ್ರನ್ನ ನಂಬದಲ್ಲ ಇರೋರು ಹರಕೆ ಹೊತ್ಕೊಳ್ಳೋ ಸಾಹಸ ಮಾಡಬಾರ್ದು. ಸರ್, ಈ ಹುಡುಗಿ ಹೇಳೋ ಕತೆ ಕೇಳಿ ಸರ್.